అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్యవాది. ఇన్ని రోజుల నుండి సనాతన ధర్మ మూలాలని, సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పించి ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేసింది మీ సత్యవాది ఛానల్. కానీ ఇప్పుడు ఆ నడవడికతో పాటు మనం చర్చించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన ఒక అంశం కూడా ఉంది. అదే బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇన్ని రోజుల నుండి ప్రత్యక్షంగా మనం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గురించి చర్చించుకోలేదు. కానీ ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందువలన అంటే ఈ మధ్య వెలువడినటువంటి ఫలితాల ద్వారా, అనగా ఎన్నికల ఫలితాల ద్వారా మనం చర్చించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ధర్మాన్ని, సనాతన మూలాలు, వేదాల సారాన్ని చెప్పి మాత్రమే కాపాడలేము. ధర్మాన్ని కాపాడే పార్టీల గురించి కూడా చెప్తూ ప్రజలను వారికి ఉన్నటువంటి అపోహల నుండి దూరం కూడా చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి మీ ముందుకు కొన్ని అంశాలను తీసుకొని రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఎక్కడ ఏ గుడికి ఆపద వచ్చినా, ఏ హిందువుకు ఆపద వచ్చినా అందరికంటే ముందుగా వచ్చేది బీజేపీ శ్రేణులు మాత్రమే. ఎక్కడ హిందువులపైన దాడి జరిగినా అక్కడ అందరూ కోరుకునేది బీజేపీని మాత్రమే. ఎక్కడ శోభాయాత్రలు జరిగినా, అక్కడ అలజడులు జరిగితే, అక్కడ ఆపద వచ్చినా అక్కడికి వచ్చేది కూడా బీజేపీ మాత్రమే. ఇన్ని సందర్భాల్లో హిందువులను రక్షించేది బీజేపీ మాత్రమే. 500 సంవత్సరాలుగా ప్రతి హిందువు కలైనటువంటి రామ మందిర నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన బీజేపీ అయోధ్యలో ఓడిపోవడం చాలా బాధాకరం. మరాఠా యోధుడైన శివాజీ మహారాజ్ పుట్టినటువంటి మహారాష్ట్రలో జాతీయవాదానికి సరైన ఆదరణ లభించలేదు. అయోధ్య రామ మందిరం, వారణాసి కారిడార్ లాంటి గొప్ప చారిత్రక కట్టడాలను నిర్మించిన మోదీ ప్రభుత్వానికి మొండి చేయి చూపించి ఆనాటి కరసేవకులను కాల్చి చంపిన ఎస్పీ కాంగ్రెస్లకు సమోన్నత స్థానాన్ని కల్పించిన ఉత్తరప్రదేశ్ ప్రజలారా, మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. దేశాన్ని మొక్కలు చేయాలనుకునే ఖలిస్తానీ ఉగ్రవాదిని గెలిపించి దేశాన్ని సుభిక్షంగా చూడాలనుకున్న అన్నామలైని ఓడిపించిన ఓటర్లారా, దేన్ని కోరుకుంటున్నారో మీరు ఆలోచించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ హిందువులను కులాలుగా విభజించి మైనార్టీలను ఏకదాటిగా చేర్చి వారి ఓట్లను మూట కట్టుకోవడంలో ఫలించిందనే చెప్పుకోవాలి. అదే మైనారిటీల ఐకమత్యం, హిందువుల భిన్నత్వం కారణంగా ఈరోజు ధర్మం చితికిల పడిపోయింది. దీనంతటికి కారణం ఎవరు అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శన చేసుకోవాలి. భారతదేశాన్ని అహర్నిశలు కాపాడుతూ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపడమే మోడీ చేసిన తప్ప, తాను కూడా వీరందరిలాగా స్వార్థంగా ఆలోచించి ఏదేమైనా కానీ గెలిపే లక్ష్యంగా వెళ్ళిపోతే బాగుండేదేమో. అయ్యా సెక్యులర్ హిందువులారా, మీరు సోషలిస్టు, కమ్యూనిస్టు, నాస్తికవాదం, అంబేద్కరిజం అని ఇలా విడిపోవడం ఆపండి. కులాల వారిగా విడిపోవడం ఆపండి. ధర్మానికి ఇప్పుడైనా చేతోడు వాతోడుగా నిలబడండి. ఆనాడు వీర సావర్కర్ గారు, నాకు బ్రిటిషర్ల పట్ల భయం లేదు, నాకు ముస్లింల పట్ల భయం లేదు, నాకు హిందుత్వంలో ఉన్న హిందువుల పట్లే భయం ఉంది. ఎందుకంటే మన దేశాన్ని నాశనం చేసే వారికి ముందుగా మన వారి సహాయం చేస్తారు కాబట్టి. అందుకే మన దేశం 1000 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉందని చెప్పుకొచ్చారు. ఆ మాట ఈ రోజున నిజమవుతుందేమో. అలాగే అమెరికన్ రాజకీయవేత్త మోదీకి శత్రువులు ఎక్కడో లేరు, భారతదేశంలోనే ఉన్నారు అని తెలిపారు. అది నిజమేనేమో. ఇలా చూస్తూ పోతే మళ్ళీ నువ్వు బానిసత్వంలోకి వెళ్ళిపోతావని ముఖ్యంగా హిందువులు గ్రహించాలి. రాజకీయం అంటే పార్టీలకి పరిమితం కాదని ప్రతి హిందువు కూడా ప్రజాక్షేత్రంలో ధర్మరక్షణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు జాగృతం అవుతేనే హిందూ జాతిని కాపాడుకోగలం, లేదంటే మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళక తప్పదు. ఇప్పుడు హిందువులారా, మీరు మేలుకోండి, ఆలోచించండి. ధర్మాన్ని రక్షించేటువంటి పార్టీలను కూడా రక్షించండి. జాగో హిందూ జాగో. జై శ్రీరామ్.